కంటోన్మెంట్ బోర్డ్ జిహెచ్ఎంసి పరిధిలోనే పార్కులతో కాంక్రీట్ జంగల్ కాకుండా ఒక మంచి సుందరమైన ప్రాంతంగా ఉండే ఈ మధ్య కాలంలో లాల్ బజార్ అక్కడ గాంధీ ఆడిటోరియం ఉంటుంది, గరీబోళ్ళు పెళ్లి చేసుకునే అడ్డా అది. దాన్ని డంప్ యార్డ్గా మార్చింది తీర్మానం చేసి. తక్షణమే ఆ డంప్ యార్డ్ని ఎత్తేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి పార్కుగా, గరీబోళ్ళు పెళ్లి చేసుకునే కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిచ్చిన. ఆ ఉన్న డంప్ యార్డ్ని ఇతర జాగా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉండే. మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే, రక్షణ మంత్రిత్వ శాఖనే ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తూ ఉంది. ఇల్లీగల్గా కట్టుకున్నారని కూలగొట్టుడు, లంచాలు తీసుకుడు, పేదల గురి చేస్తూ కాకుండా, గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే 2 సెల్లార్ వరకు పర్మిషన్ ఇద్దామని, ఇంతకుముందు ఉన్నటువంటి 1.5 FSL నుంచి 2 కానీ 2.5 FSL వరకు కూడా ఇద్దామని, ఇంతకుముందు గ్రౌండ్+2 ఉంటే గ్రౌండ్+3 వరకు కూడా ఇద్దామనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ జాగాలు ఉన్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. ఇల్లీగల్ కట్టుకుంటేనేమో లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి పంపండి అని చెప్పింది. కాబట్టి దాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్ వరకు పంపమని చెప్పినాం. అంటే ఇక్కడ 516 బోర్లు, ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ కాలనీకి ఆ కాలనీ మోటార్లు పెట్టుకొని నడుపుకుంటారు నీళ్లు. అంటే ఎంత నీళ్ళు అయితే అవసరం ఉందో అంత నీళ్లు రావట్లే. కాబట్టి ప్రజలకు ఇతరత్ర కార్యక్రమాల కోసం ఈ మోటార్ను వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలం అయితే అవసరమైన కంటోన్మెంటే కరెంటు బిల్లులు కట్టి, గతంలో రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కంటోన్మెంట్ అయినా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి బోర్లన్నీ కూడా బిల్లు కట్టకపోతుండే. కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా కట్టే పరిస్థితి వచ్చింది, ఇక్కడ కూడా కట్టే పరిస్థితి వచ్చినట్టు డిస్కామ్లు అంతా దివాలు తీస్తూ ఉంది. కాబట్టి అవసరమైతే మనమే కరెంటు బిల్లులు కట్టి ఆ బోర్లన్నీ కూడా నడిపి నీళ్ళ సమస్య లేకుండా ఎండాకాలం చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మొన్న రక్షణ శాఖ మంత్రి గారిని కలిసిన, ఇక్కడ సఫాయి కర్మచారులు, మోడీ గారేమో దేశంలో సఫాయి కర్మచారులు వాళ్ళ బతుకులు పనంగా పెట్టి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళు కాపాడాలని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగిండు. అలాంటి సఫాయి కార్మికులు చనిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్స్కు 5% ఏ సీలింగ్ అయితే ఉండరో 1 టైం ఆ సీలింగ్ ఎత్తేయాలి. ఎంతమంది అయితే కంపాషనేట్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన. 99% వాటి ఆ పేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఆ కంపాషనేట్ పోస్టులు ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 90 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఇక్కడ గరీబ్ వాళ్ళు 40 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకున్నారు. బాబా అప్పుడు ఆ కాలంలో మిలిటరీలో పనిచేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ మిలిటరీ అధికారులకు కానీ పనిచేయడం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ సుఖం కోసం వచ్చిన వాళ్ళు కాదు. గా కాలంలో వీళ్ళకు 99% లీజుకు 30 గజాలు 40 గజాలు 60 గజాలు ఈ జూబ్లీ బస్ స్టాప్ పక్క పంటే ఇచ్చారు. వాళ్ళకు నోటీసులు ఇస్తాను. ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడుకేమో వాడు కోర్టుకు పోతాడు, వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి లేదు. కానీ ఈ గరీబ్ వాళ్ళు, వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళు, వాళ్ళకు దుఃఖం తప్ప బాధ తప్ప తెలియని వాళ్ళకు ఊకే నోటీసులు ఇచ్చే పద్ధతి ఉంటే నోటీసులు ఇవ్వద్దని నేను ఒక ఉత్తరం లెటర్ రాసిన. నేనే అవసరమైతే, ఎందుకంటే 100 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోతారండి వాళ్ళు ఒక 2-3 తరాలు, నాకు తెలిసి 3 తరాలు ఇప్పుడు అక్కడ. తాత వచ్చిండు, కొడుకు ముసలాడైపోయిండు, వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. గలాంటి వాళ్ళకు ఇది నోటీసులు ఇచ్చి ఇది ఉల్లి కూల కొడతాం, కాల్ చేయకపోయి పిచ్చి వేషాలన్నీ వద్దని చెప్పిన. అంటే కంటోన్మెంట్లో ఉన్న పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి చేయాలని చెప్పినాం. ఇక్కడ వాజ్పేయి గారు కట్టించిన ఇల్లు ఉన్నాయి. ఇక్కడ ఆ ఇల్లు మెట్లు మొత్తం రాడ్లు తేలినాయి, జంగ్ వస్తూ ఉంది, మొత్తం బిచ్చలు ఊడిపోతూ ఉంది.
ఇల్లు కూడా చక్కగా మెయింటెనెన్స్ లేక అదవుతుంది. అలా 20 ఉంటే ఒకటి మంచిగా లేకపోయినా 20 కూలిపోయే ప్రమాదం ఉంది. లోపలనేమో మంచుకుంటానే బయటనేమో మంచిగా లేదు. వాళ్ళ పైసలు లేవు. నేను మొన్న పోయి చూస్తే పైసలు లేవు. అక్కడ నీళ్ళ పైప్ లైన్లు కానీ, డ్రైనేజ్ పైప్ లైన్లు కానీ, రోడ్లు కానీ, ఆ ఇల్లు కూడా బాగు చేయడం కోసం కూడా డబ్బులు పెట్టమని చెప్పినాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పాపం ఓ 50 లక్షలు ₹1,00,00,000 అయితే మళ్ళీ కొంచెం రిపేర్ చేయిస్తే మంచిగా చేయిస్తే కొంత ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటి కోసం కూడా ప్రతిపాదన పెట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే కంటోన్మెంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ గరీబుల గురించి కూడా తప్పకుండా చూడాలనేటువంటి ఆలోచన కంటోన్మెంట్ బోర్డు నిరంతరంగా ఆలోచించాలని చెప్పినాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు కరెంటు సప్లై చేయకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళకు టాయిలెట్ కట్టుకోకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏ సౌకర్యం లేకుండా వాళ్ళు ఒక బానిస లెక్క చూసే మనస్తత్వం మంచిది కాదు. కంటోన్మెంట్లో కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు ఉన్నారు, ఇక్కడ పళ్ళు అమ్ముకొని బతికేటోళ్ళు ఉన్నారు, 4 ఇళ్లల్లో బోళ్ళుతో బతికేటోళ్ళు ఉన్నారు, చిన్న ఆటోలు నడుపుకొని బతికేటోళ్ళు. అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ డిగ్నిటీకి భంగం కలగకుండా వాళ్ళకు సౌకర్యం కల్పించాలని చెప్పి